అనకాపల్లి పట్టణంలోని నెహ్రూ చౌక్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పోరుబాట పేరుతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మొదటి రోజు దీక్షలను యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి ఉపాధ్యాయుల మెడలో పూలదండలు వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏ, పీఆర్సీ, పీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎస్ఎల్ యొక్క ఆర్థిక బకాయిలు చెల్లించకుండా వాటిని దారి మళ్లించి నేటికి చెల్లించకపోవటం అన్యాయమన్నారు. ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్, జిఐఎస్, డిఏ బకాయిలు అలాగే పీఆర్సీ బకాయిలు మొత్తం వెరసి 18,909 కోట్ల రూపాయలని ఉద్యోగులకు ఇవ్వవలసి ఉంది. మేము అడుగుతున్నాం ఏంటంటే ఈరోజు ఈ సందర్భంగా ఉద్యోగులను మీరు ప్రజల్లో భాగంగా పరిగణిస్తున్నారా లేదా? ఒకవేళ పరిగణిస్తున్నట్లయితే ఖచ్చితంగా మా బాబులు కూడా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రెండోది, ఈరోజు రాష్ట్రం ఏమైనా దివాలా తీసిందా? నిజంగా ఆర్థికంగా దివాలా తీస్తే మా సొమ్ము మీరు వాడేసుకోండి. కానీ మీరే అసెంబ్లీలో ప్రకటిస్తున్నారు మాకు ప్రతి సంవత్సరం వృద్ధి రేటు పెరుగుతుంది అని. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు 1వ తారీఖున కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. సకాలంలో కూడా జీతాలు ఇవ్వలేకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం. కాబట్టి మా జీతాలు సకాలంలో ఇవ్వట్లేదు, మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలు సకాలంలో ఇవ్వట్లేదు, మా ప్రతి సమస్యని మీరు తీర్చట్లేదు. మీరు ఇచ్చిన వాగ్దానం సిపిఎస్, ఆ సిపిఎస్ని కూడా రద్దు చేస్తామని చెప్పారు. మీరు సిపిఎస్ని రద్దు చేసి జీపీఎస్ అని మరొక మోసపూరితమైన పథకాన్ని తీసుకొచ్చారు. జీపీఎస్ని కూడా మేము అంగీకరించట్లేదు. మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఉపాధ్యాయులకి స్టైపెండరీ అనే ఒక వ్యవస్థని, అప్రెంటిస్షిప్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం అనేది ఏ రకమైన నీతి అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టైపెండరీని, అప్రెంటిస్షిప్ని రద్దు చేశారు. కానీ ఈయన వాళ్ళ నాన్నగారు రద్దు చేసిన అప్రెంటిస్షిప్ని మళ్ళీ ఉపాధ్యాయ లోకంలోకి తీసుకురావడం అనేది నిజంగా అది శ్రమదోపిడి, ఇది నిజంగా అన్యాయం, మేము ఈ సందర్భంగా మనం చూసుకున్నాం. ఇప్పుడు వెంటనే ప్రభుత్వం మా యొక్క డిమాండ్లపై చర్యలు తీసుకొని మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలను